హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి, అలాగే నేను కూడా బాగున్నాను. ఈరోజైతే చాలా మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము బ్యాక్ ఫ్రంట్ అప్ అండ్ డౌన్ వస్తుంది. ఇంకా నేనైతే ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అవి ఎలా స్టిచ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనేది వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా. ఇంకా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి నా ఛానల్ చెక్ చేసి వీడియో చూసి లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేసేయండి. ఇంకా ఇప్పుడు వచ్చి ఫ్రంట్ టు బ్యాక్ అటాచ్ చేస్తున్నాం కదా, మనము ఫ్రంట్ టు బ్యాక్ అటాచ్ చేసేటప్పుడు అటు సైడ్ ఎక్స్ట్రా రాకుండా నేను క్లారిటీగా స్టిచ్చింగ్ దగ్గర నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేశాను చూడండి. ఇప్పుడైతే ఫ్రంట్ టు బ్యాక్ అటాచ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ బ్యాక్ మనం పైకి అయితే వేసుకోవాలన్నమాట, కరెక్ట్ సైజ్ అయితే వేసుకోవాలా. దాని మీద అయితే మనము బటన్ వేసుకోవడానికి బటన్ పట్టీస్ ఉంటాయి కదా, అవి సెంటర్కి వచ్చేట్టుగా అయితే మనం వేసుకొని ఇంకా ఫ్రంట్ బ్యాక్ అయితే అటాచ్ చేసుకోవాలి. చాలా ఈజీ అనమాట. మీరు స్కిప్ చేయకుండా వీడియో చూసారంటే మీకైతే పిన్ టు పిన్ అర్థమవుతుంది. ఇంకా అలాగే మనం లోతు తీసుకుంటాం కదా, స్లీవ్ అటాచ్ చేసేటప్పుడు ఆ లోతు తీసుకునేటప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకొని ఉంటాం కదా, అది మనము న్యాచ్ వేసుకొని ఉంటాం కదా, అది అయితే ఫ్రంట్ సైడ్కి అయితే రావాలన్నమాట. ఇంకా మనం స్లీవ్ లోతు తీసుకున్నప్పుడు మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. కన్ఫామ్గా మనమైతే లోతు అయితే తీసుకుంటాం కదా, అది ఫ్రంట్ సైడు. అదేవిధంగా స్లీవ్ కూడా తీసుకుంటాం కదా, ఇంకా అదైతే మనం ఆ న్యాచ్ ఫ్రంట్ సైడ్ వచ్చేట్టుగా చూసుకోవాలన్నమాట. బాడీ మనకు పైకి ఉండేట్టుగా వేసుకొని స్లీవ్ ఉల్టాలో వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మనకు ఆ న్యాచ్ ఫ్రంట్ సైడ్ వచ్చేట్టుగా వేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం అదే అండి. ఇంకా అది మనం కరెక్ట్గా అటాచ్ చేసేటప్పుడు చూసుకున్నామనుకో మనకైతే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇంకో విషయం వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ అటాచ్ చేసి ఉంటాం కదా, ఆ కచ్చా వచ్చి బ్యాక్ సైడ్కి వచ్చేట్టుగా వేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ మీరు ఫస్ట్ అది బ్యాక్ సైడ్ వచ్చేట్టుగా వేసుకొని మళ్ళీ స్లీవ్ అటాచ్ అయితే చేసుకోవాలి. స్లీవ్ అటాచ్ వీడియోలో చూస్తున్నారు కదా, స్టార్టింగ్ నుంచి చేయకూడదు. సెంటర్ నుంచి అయితే మనము మధ్య పెట్టుకొని అక్కడి నుంచి ఒక సైడ్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకొక సైడ్ వచ్చేసి ఉల్టా చేసి సెంటర్ నుంచే చేసుకోవాలి అన్నమాట. ఇంకా అలా రెండు సైడ్లు చేసిన తర్వాత ఇంకా స్టార్టింగ్ నుంచి అయితే ఒకటే లెవెల్గా పాదంతో మనం ఎంత హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే వదులుకుంటాం కదా కటింగ్ చేసేటప్పుడు, ఇంకా హాఫ్ ఇంచ్ మార్జిన్తో అయితే ఒక స్టిచ్ అయితే వేసుకొని రావాలి. ఇంకా అదే విధంగా ఈ పక్క అటాచ్ చేసాము కదా, ఫస్ట్ స్టార్టింగ్ మనం ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చింది కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వేయాలన్నమాట. వీడియో చూస్తున్నారు కదా, మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది, అప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది వీడియో అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా అలాగే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందన్నమాట, హెల్ప్ చేసిన వాళ్ళుగా అవుతుంది లైక్. మీరు ఇచ్చే ఒక లైకే నాకు నా వీడియో అనేది షేర్ అవుతుందన్నమాట ఇంకొక ఇద్దరు ముగ్గురికి. ఇంకా అందువల్ల నేనైతే లైక్ అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారు కదా, స్లీవ్ అటాచ్ అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే క్లారిటీగా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా కొంతమంది తెలియలేకున్న వాళ్ళు ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి అనే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే వీడియో, అందుకనే చేశానన్నమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా నేను ఎన్నో చేస్తూ ఉంటాను ముందుకి. ఇంకా ప్లీజ్ మీకు ఏదన్నా ఉంటే నేనైతే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు అయితే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియో చేసేదానికైతే నేను ట్రై చేశాను. ఇంకా ఒక అక్క అయితే నాకు హెన్నా గురించి అయితే అడుగుతున్నారు. ఈ వీడియో అక్క చూస్తున్నట్టయితే నేనైతే కన్ఫామ్గా ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మీరు మావి పాత వీడియోస్ అనేది ఉంటుంది కదండి, ఇప్పుడు మేము ఈరోజు చేయాలి అనుకుంటే ఆ పాత వీడియోస్ చేస్తూ వస్తాం కదా, అవి అప్లోడ్ చేస్తూ ఉంటామన్నమాట. ఇంకా యూట్యూబ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. నాకు ఇంకా ఈ వీడియో ముందు ఉన్న వీడియోస్ అప్లోడ్ చేస్తూ వస్తానన్నమాట. ఇంకా అందుకే నాకు మొన్న వీడియో అప్లోడ్ చేశాను ఒకటి, తిరుత్తని వీడియో. ఇంకా అప్పుడు కూడా అక్క అడిగిందనమాట హెన్నా వీడియో పెట్టాలని, అందువల్ల నేనైతే డెఫినెట్లీ కన్ఫామ్గా హెన్నా వీడియో కూడా పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేట్టుగా అయితే నేను అప్లోడ్ చేస్తాను. చేసిన తర్వాత మీకైతే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఇంకా అలాగే ఇక్కడ చూడండి, నేను స్లీవ్ అటాచ్ చేసిన తర్వాత నేను హెమ్మింగ్ అయితే వేస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్కి. అందువల్ల పట్టీ పీసు ఒక 2 ఇంచులు అయితే పట్టీ పీస్ అయితే తీసుకున్నాను అనమాట. లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో హెమ్మింగ్ వేయడానికి ఆ క్లాతే తీసుకోవాలన్నమాట. క్రాస్గా కట్ చేసి జెయింట్స్ అయితే వేసుకోవాలి. నేను ఎలా తీసుకోవాలి కటింగ్ చేసి అనే వీడియో కూడా షార్ట్ ఏదో పెట్టేశాను. ఇంకా నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే చెక్ చేసి ఇంకా వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను నడుముకి నెక్కుకి హెమ్మింగ్ అయితే వేస్తున్నానని పట్టీ పీస్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఇది చూడండి. మళ్ళీ మీరు అటాచ్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న న్యాచులు అయితే ఇచ్చేసేయాలి కన్ఫామ్గా. ఎందుకంటే ఆ న్యాచులు ఇస్తేనే అనమాట షేప్లు అనేది బాగా తిరుగుతుంది. అందువల్ల న్యాచ్ అయితే కన్ఫామ్గా ఇవ్వాలి. ఇంకా అలా న్యాచులు ఇవి ఇచ్చిన తర్వాత ఇంకా న్యాచులు కన్ఫామ్గా అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి షేప్ తిప్పే దగ్గర నీట్గా అయితే వస్తుందన్నమాట. అందువల్ల ఇంకా న్యాచెస్ అయితే అలా పెట్టుకుంటాము. కానీ కొంతమంది న్యాచెస్ అంటారు, కొంతమంది కాట్లు అంటారు. ఒక్కొక్కరి భాష ఒక్కొక్కరి లాగా ఉంటుందండి. అర్థమైన వాళ్ళైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఇలా కాట్లు పెట్టుకున్న తర్వాత మనము ఫస్ట్ అది అటాచ్ చేసుకుంటాం కదా పట్టీ పీస్, ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సైడ్లో వేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసి అయితే పెద్ద కుట్టు అయితే వేసుకోండి. ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని మిషన్తో పెద్ద స్టిచ్ లూజ్ స్టిచ్ వేసుకున్నామనుకో మనకు హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అందువల్ల నేను ఇక్కడ నెక్ ఫస్ట్ హెమ్మింగ్ అయితే వేస్తున్నాను, లూజ్ స్టిచ్ అయితే వేస్తున్నాను. కొంతమంది డైరెక్ట్గానే హెమ్మింగ్ వేసేటప్పుడు అలానే ఫోల్డింగ్ చేసుకొని అయితే హెమ్మింగ్ వేసుకుంటారు. అలా వేసినారనుకో కొంచెం గూడుగా వస్తుంది. అందువల్ల ఇలా అయితే నేను లూజ్ స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ వేస్తే మళ్ళీ స్టిచ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కనుక మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా మేము యూట్యూబ్ వీడియోస్ తీస్తూ ఉంటాము. ఆ వీడియోస్ మేము సెట్ చేసుకొని అప్లోడ్ చేసేదానికి టైం పడుతుందండి. అందువల్ల మేమైతే కొంచెం స్లోగానే వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మేము ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయాలి కదా. అందువల్ల మేమైతే కొన్ని వీడియోస్ తీస్తూ ఉంటాం కదా. ఆ వీడియోస్ అయితే మేము ఈరోజు తీసిన వీడియో మినిమం మేము అప్లోడ్ చేసేదానికి 4-5 డేస్ తర్వాత అప్లోడ్ చేస్తాము. ఎందుకంటే మేము ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి కదా. అందుకనే 4-5 డేస్కి అయితే అప్లోడ్ చేస్తాము. ఇంకా చూస్తుండండి. ఇప్పుడైతే చూశారు కదా, బ్లౌజ్ అయితే నెక్ అయితే ఇలా అటాచ్ చేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ అయితే ఎలా వేసానో చూడండి. మెయిన్ ఇంపార్టెంట్ మనకు సైడ్ జాయింట్ అనమాట. ఎందుకంటే స్లీవ్ అప్ అండ్ డౌన్ రాకూడదు. మనకు బాటమ్ సైడు స్లీవ్ సైడు నీట్గా జాయింట్ 2 లెవెల్గా కూర్చుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ కూర్చుంటుంది అనమాట. అందుకని ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫస్ట్ మనము మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సెంటర్కి చేసుకొని మన ఆల్తే బ్లౌజ్ కూడా ఈ విధంగా అయితే సెంటర్కి చేసుకొని 2 అలా లెవెల్గా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మనకు స్టార్టింగ్ మన ఆల్తే బ్లౌజ్లో స్టార్టింగ్ కుట్టు అయితే ఉంది కదా, చూడండి. నేను ఫస్ట్ మార్కింగ్ వేసింది కూడా అక్కడికే వచ్చింది మార్కింగు. ఫస్ట్ బ్యాక్ వేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఫ్రంట్ అయితే మార్క్ చేసుకోవాలా. ఫ్రంట్ ఏ విధంగా చేసుకోవాలి అంటే, మనము బటన్స్ వేసి ఉంటాం కదా, కాజా పట్టికి కాజా సైడు, బటన్ పట్టికి బటన్ సైడు అయితే పెట్టుకోవాలి. అది మెయిన్ చూసుకోండి. మనం ఫ్రంట్ మార్క్ వేసేటప్పుడు బటన్ సైడ్ అయితే బటన్ పట్టినే పెట్టుకొని మార్క్ అయితే వేసుకోవాలి. ఇంకా అదేవిధంగా కాజా పట్టి సైడు మనం ఎంతైతే ఎక్స్ట్రా వదులుకుంటామో అది ఎక్కువ వదిలేసి మనకు 2 లెవెల్గా ఉండేట్టుగా పెట్టి మనకు స్టార్టింగ్ లైన్ ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్ లైన్ అయితే వేసుకోవాలి. మెయిన్ మనం ఫ్రంట్ మార్క్ వేసుకునేటప్పుడు
కాజా పట్టికి బటన్ పట్టి, బటన్ పట్టికి కాజా పట్టి పెడుతుంటారు కొంతమంది. చూసుకోండి, కాజా పట్టికి బటన్ పట్టికి బటన్ పట్టినే పెట్టి మార్క్ చేసుకోండి. ఇంకా ఫ్రంట్ టు బ్యాక్ మార్క్ చేసుకున్న తర్వాత స్లీవ్కి అయితే రావాలి. ఇంకా స్లీవ్ మార్క్ చేసుకునేటప్పుడు స్లీవ్ సెంటర్కి చేసుకొని నీట్గా ఇలా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మన ఆల్తే బ్లౌజ్ కూడా ఆ బ్లౌజ్ పైన పెట్టి కరెక్ట్గా అలా మార్క్ అయితే వేసుకోవాలి. ఇంకా అలా వేసుకున్నాక షోల్డర్స్ ఉంటాయి కదా, మనము షోల్డర్స్ దగ్గర 2 లెవెల్గా పెట్టి కొంచెం మనం ఇప్పుడు స్టిచ్ అటాచ్ చేసింది అయితే స్లీవ్ పట్టి చంక దగ్గర నుంచి షోల్డర్ దగ్గర పట్టుకొని కొంచెం టైట్గా అయితే లాగండి. ఏదైనా లూజ్ స్టిచ్ ఉన్నా కూడా కొంచెం కట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ మనము స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు అదే విధంగా ఇంకా షోల్డర్స్ దగ్గర చంక దగ్గర 2 లెవెల్గా పట్టుకున్నామనుకో, అక్కడికైతే మనం ఆల్తే బ్లౌజ్ పెట్టుకొని ఒక మార్క్ వేసుకోండి. ఇలా మార్క్ వేసుకునేటప్పుడు మనమైతే న్యాచ్ ఇచ్చింటాం కదా, న్యాచ్ దగ్గరికే కరెక్ట్గా రావాలన్నమాట. ఒకవేళ ఒక ఇంచు, ఒక 1/4 ఇంచు లోపల అటు ఇటు ఉన్నా పర్లేదు, అడ్జస్ట్ కావచ్చు. మళ్ళీ 1 ఇంచ్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది, చంక దగ్గర పట్టినట్టు అట్లా అవుతుంది అనమాట. అందువల్ల మనం న్యాచెస్ ఇచ్చింటాం కదా, అక్కడికి వచ్చేట్టుగా అయితే చూసుకోండి. ఇంకా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్లీవ్ దగ్గర నుంచి ఫస్ట్ ఒక సైడు స్లీవ్ దగ్గర నుంచి అయితే చేసుకోవాలి. మనం స్లీవ్ దగ్గర స్టార్టింగ్లో మార్క్ వేసుకుంటాం కదా, అక్కడ రఫ్ చేసుకోవాలన్నమాట. రఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకొని చంక దగ్గర 2 లెవెల్గా పెట్టుకొని ఎక్స్ట్రా ఎంత క్లాత్ అయితే వచ్చి ఉంటుందో అంత వదిలేసి స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని చంక దగ్గర మార్క్ వేసుకుంటాం కదా, అక్కడైతే మనం నీడిల్ నిలిపేసి మళ్ళీ కింద ఫ్రంట్ బ్యాక్ మార్క్ వేసుకుంటాం కదా, ఆ 2 లెవెల్గా వచ్చేటికైతే 2 మార్కులు అయితే కలవాలన్నమాట. ఇంకా 2 మార్కులు కలిసిన తర్వాత మీకు కొంచెం స్ట్రైట్ మార్కు కన్ఫ్యూజ్ అవుతుంది అంటే అలా ఒక మార్క్ అయితే వేసుకోండి, మార్కింగ్ చాక్తో వేసుకొని ఇంకా ఇలా మార్క్ అయితే వేసుకున్న తర్వాత ఇంకా బాటమ్ సైడ్ కరెక్ట్గా లెవెల్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇంకా మళ్ళీ రిటర్న్ బాటమ్ సైడ్ నుంచి స్లీవ్ దగ్గరికి అయితే అలానే బ్లౌజ్ రిటర్న్ చేసి దాని పక్కనే ఒక 1/2 ఇంచ్తో అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఇంకా మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ అలా వదులుకుంటాం కదా, మనకి ఎంత కావాలో అంత ఎక్స్ట్రా క్లాత్. ఇంకా దానికైతే మనము 3 కావాలో 4 కావాలో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత సైడ్స్ మనకి ఎక్స్ట్రా ఎంత కావాలో అంత పెట్టుకొని ఇంకా కట్ చేసుకోవడమే అన్నమాట. ఇంకొక విషయం ఏమంటే, మీకు ఓవర్లాక్ కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, ఓవర్లాక్ లేని వాళ్ళు ఒక 1/2 ఇంచు మార్జిన్ పెట్టి డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోండి. అప్పుడైతే పోగులు కానీ ఏమి మనకు కొంచెం అండర్స్టాండింగ్గా ఉండకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఓవర్లాక్ ఉన్న వాళ్ళైతే ఓవర్లాక్ అయితే వేసుకుంటారు, లేని వాళ్ళైతే ఈ విధంగా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చెప్తున్నాను కదా, ఇంకా అదే విధంగా ఇంకా 2 సైడ్లు కూడా ఇలా సేమ్గా మార్క్ వేసుకొని అయితే ఇప్పుడు మనం ఈ పక్క వేసుకుంటాం కదా స్లీవ్, ఇంకా ఆ స్లీవ్ అయితే తీసుకొని వచ్చి ఇంకొక స్లీవ్కి అయితే మార్క్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా సేమ్ ఎగ్జాక్ట్లీగా 2 వేసుకుంటాం కదా, ఇంకా అదే విధంగా 2 జాయింట్ అయితే వేసుకోవాలి. ఇంకా బ్లౌజెస్ అయితే మనము ఫస్ట్ మెయిన్ పాయింట్ అంటే షింక్ చేసి మనం ఐరన్ చేస్తేనే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. మెయిన్ మనం స్టార్టింగ్ చేయాల్సింది షింక్ చేసి ఐరన్ చేయాలన్నమాట. ఇంకా మనము అలా చేస్తే మనకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత షింక్ కాదనమాట లైనింగు. మళ్ళీ మనము బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ షింక్ చేయలేదనుకో, అప్పుడు మనకు బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత వాళ్ళు వాటర్లో వేసిన తర్వాత మనకు లైనింగ్ అనేది షింక్ అవుతుంది కదా, అప్పుడు బ్లౌజ్ అనేది కొంచెం బఫ్గా గుడలుగా వస్తుందన్నమాట. అందువల్ల ఫస్ట్ అయితే లైనింగ్ అయితే మెయిన్ షింక్ అయితే చేయాలన్నమాట. ఇంకా అలాగో మనము లాస్ట్లో బ్లౌజ్ అయితే మొత్తం రెడీ చేసాం కదా, రెడీ చేసిన తర్వాత మనం కస్టమర్స్కి అయితే ఫస్ట్ ఇవ్వకూడదు. మనం ఒకసారి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఆల్తే బ్లౌజ్కి కన్ఫామ్గా పెట్టి మనము మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటేనే మనం అప్పుడు ఐరన్ చేయాలన్నమాట. ఐరన్ చేసిన తర్వాతనే బ్లౌజు ఇంకా వాళ్ళ కస్టమర్స్ హ్యాండ్ వర్ అయితే చేసేయాలి. ఇంకా కొంతమంది
ఒక బ్లౌజ్ కుడితే ఎంత మనీ తీసుకోవచ్చు అనేసి కొంతమంది అనుకుంటుంటారు కదా. ఒక్క బ్లౌజ్ కుడితే 200 తీసుకుంటారు, 250 తీసుకుంటారు, 300 తీసుకుంటారండి. అది వాళ్ళ బ్లౌజ్ స్టిచ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా మనం ఇప్పుడైతే బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత చూసుకోవాలి. చూడండి, చంక దగ్గర కానీ ఫ్రంట్ బ్యాక్ డౌన్ కానీ మొత్తం ఎక్కడ చూసినా అలా జెంట్స్ అయితే కరెక్ట్గా కూర్చోవాలండి. చూస్తున్నారు కదా, చంక దగ్గర కూడా ఆ లైను, పొడవు లైను, ఆ లైన్ అయితే కరెక్ట్గా కూర్చొని ఉంది. ఇంకా బాటమ్ సైడ్ కూడా ఏ అప్ అండ్ డౌన్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా నీట్గా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. ఇప్పుడైతే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నేనైతే చూస్తున్నాను కదా, ఇక్కడైతే మళ్ళీ మార్క్ వేస్తున్నా చూడండి. అలా మార్క్ వేసుకొని కూడా స్టిచ్ వేసుకోండి, మీకైతే ఈజీగా ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇచ్చేసేయండి.